ఎలక్షన్లకు ముందు 70,000 కోట్లు ఆదాయం వస్తేనే ఇవ్వటం కుదరట్లేదు, 1,40,000 కోట్లు అంటే కుదరదు ఆ రోజు మొత్తుకున్నారు. మరి ప్రజలు ఈరోజు సార్ ప్రజలకి చాలా వరకు తెలియదండి. జగన్ గారు చెప్పింది ఆయన చేసింది ఆయన చెప్పుకోలేకపోయాడు. అది చెప్పుకోలేకపోయాడు. ఎందుకు చెప్పుకోలేకపోయాడంటే అది నేను చేసే కదా, నేనేం చెప్పాల్సిన అవసరం ఏముంది. పథకాలు తీసుకున్నారు, 4 పోర్ట్లు కడుతున్నారు. 4 పోర్ట్లకు మనిషికి కనీసం ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది. బీడీ అమ్ముకున్న దగ్గర చూడండి ఎంతమంది అమ్ముకుంటున్నారు. ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతమందికి రొటేషన్ అవుతుంది. మెడికల్ కాలేజీలు 700 సీట్లు రద్దు చేశాడు. 700 సీట్లు రద్దు చేశాడంటే ఎంతమంది చదువుకున్న పిల్లలందరూ పాడైపోతారు. విజయవాడ అన్ని చోట్ల రద్దు చేశాడు. అంటే డబ్బున్నవాడు ఒకటే చదువుకోవాలా? ఆయన దృష్టి చంద్రబాబు నాయుడు గారి దృష్టి అండి, డబ్బున్నవాడు చదువుకోవాలా, మేమే సంపాదించుకోవాలా, ఇక పేద ప్రజలు చదువుకోకూడదు. అందువల్ల 700 సీట్లు క్యాన్సిల్ చేశాడు. మరి దాన్ని ఎవరైనా అడుగుతున్నారా? మరి దిశా చట్టం తీసేశారు. ఆడవాళ్ళకి పవన్ కళ్యాణ్ నేనున్నాను, కళ్ళు తీసే చట్టం తీసేస్తాను సార్. పవన్ కళ్యాణ్ దీనికి పనికిరాడు సార్. ఆయన ఊరిని షో చేసి జుట్టు ఇస్తటం ఆయన, అంతకంటే ఏం చేయలేడు ఆయన. మరి ఇంకంతా మనం ఏం మాట్లాడతాం? ఇక 5 సంవత్సరాలు భరించాలా. ఉన్నవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు. అంతకంటే చేసేది ఏం లేదు. మరి నిత్యావసర సరుకులు, కందిపప్పు, నూనె తగ్గిస్తా ఉన్నారు కదా. మరి సార్ పెంచకుండా ఉంటే చాలు సార్, తగ్గించినట్టే. పెంచకుండా ఉంటే తగ్గించినట్టు లెక్క. అది మేము సంతోషపడతాం మేము కూడా. మరి కరెంటు ఛార్జీలు అధికారంలోకి వచ్చిన తగ్గిస్తామన్నారు. మరి రీసెంట్గా మనం చూస్తున్నాం సార్, చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఈ ఆంధ్ర మొత్తం ఉచితంగా ఇచ్చేస్తామని చెప్పేస్తాడు.